ఆస్టియోఆర్థరైటిస్ నీ అంటే మోకాళ్ళ అరుగుదల. ఇది మనం ఓల్డ్ ఏజ్ పీపుల్లో చాలా కామన్గా చూసే సమస్య. దీనికి ట్రీట్మెంట్ ఒక్క స్టెప్లో అయిపోదు. ఇది ఒక జర్నీ. అందులో ఎర్లీ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అసలు మోకాళ్ళ అరుగుదల అంటే ఏంటి? మన మోకాళ్ళ జాయింట్లో కార్టిలేజ్ అనేది టూ బోన్స్ మధ్య కుషన్ లాగా వర్క్ చేస్తుంది, స్మూత్ మూమెంట్స్ కోసం. ఏజ్, వెయిట్, లైఫ్ స్టైల్ వల్ల ఈ కార్టిలేజ్ స్లోగా వేరౌట్ అవుతుంది. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, అది వేరౌట్ అయిపోయినాక బోన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ రెడ్యూస్ అవుతుంది. దానివల్ల బోన్ టు బోన్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల పెయిన్ స్టార్ట్ అవుతుంది, స్వెల్లింగ్, స్టిఫ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, మూమెంట్స్ కూడా రెస్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి. ఇది సడన్ గా రాదు. ఏజ్ పెరిగే కొద్దీ మనకి గ్రాడ్యువల్ గా వస్తూ ఉంటుంది. మనకి ఎర్లీ సైన్స్ కూడా కనిపిస్తాయి. ఆ సైన్స్ మనం ఇగ్నోర్ చేయకుండా ప్రాపర్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే డ్యామేజ్ని స్లో చేయొచ్చు, పెయిన్ని బెటర్గా కంట్రోల్ చేయొచ్చు. ఎర్లీ ఫేజెస్లో జాయింట్కి ఇంకా రికవరీ కెపాసిటీ ఉంటుంది. ఫిజియోథెరపీ, మజిల్ స్ట్రెంథనింగ్, వెయిట్ లాస్, జాయింట్ ఫ్రెండ్లీ మూమెంట్స్ ఇలాంటి సింపుల్ యాక్టివిటీస్ చేస్తే పెయిన్ కంట్రోల్ అవుతుంది, ప్రోగ్రెషన్ స్లో అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ మోకాళ్ళ అరుగుదల వల్ల వచ్చే పెయిన్ని ఎలా మేనేజ్ చేయాలనేది చూద్దాం. స్టే ట్యూన్ టు మై ఛానల్.